కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము స్పిరిట్, ఆత్మ శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే దీని చేతను. నాట్ బై స్ట్రెంగ్త్, not by might. I will do with my spirit. ఆత్మలేమో చూడుము యేసు ఆశ్చర్యకార్యమునర్చెను. ఆసీనుడాయను ఆయన మహిమలు సర్వము శ్రేష్టమైనది. ఆత్మ, స్పిరిట్ శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీనిని చేసేదను. Not by strength, not by might. I will do it with my spirit. ఆకువాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలించగా, ఆకువాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలింపగా, జీవజలముల ఊటైనా నీవోరనను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను వసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, మీ కృపలో నేను నివసించుట మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, మీ కృపలో నేను నివసించుట వడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా. వడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా. జీవజలముల ఊటైన నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను జీవించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, మీ కృపలో నేను నివసించుట
శక్తి చేతనైనను, బలము చేతనైనను కాదు గాని, నేను దీనిని నా ఆత్మ ద్వారా చేసేదను. నాట్ బై మైట్, నాట్ బై స్ట్రెంగ్త్, ఐ విల్ డూ ఇట్ విత్ మై స్పిరిట్. దావీదుకి ఏం కొదవ చెప్పండి? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఉన్నాడు. ఎంతో ఐశ్వర్యము, ధనము, సమస్తము ఉన్నాయి. దేనికి కొదవలేదు. పాలు తేనెలు ప్రవహించే దేశం కదా ఇజ్రాయెల్ దేశం. సమృద్ధి గల దేశం. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి కొండల నుండి మినరల్స్ చాలా తీయవచ్చు. రాగి, ఆ కొండల నుంచి రాగి దొరుకుతుంది. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే మెడిటరేనియన్ కోస్ట్, ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మెడిటరేనియన్ కోస్ట్లో ఎంతో ఖనిజ సంపద ఉన్నది, ఎంతో న్యాచురల్ గ్యాస్ రీసోర్సెస్. ఇంక ఇజ్రాయెల్కి కొదవేంటి చెప్పండి? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేంటి? అట్లా దావీదు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కానీ దేవుడు ఏమని చెప్తున్నారంటే, లేదు లేదు, అధికారం వల్ల కానీ, బలం వల్ల కానీ, శక్తి వల్ల కానీ ఈ పనులు జరిగేవి కావు. ఈ పనులు దేవుని ఆత్మ వల్లనే జరగాలి. ఏ పని? ఆలయం కట్టుట. దావీదు కేవలము గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఎంతో చిన్నవానిగా, కేవలం చిన్న మందను కాచుకునే గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరికి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఏమన్నా బలం ఉంటుందా? ఏమైనా అధికారం ఉంటుందా? ఏమైనా చేయగలడా? అయితే ఆ గొర్రెల కాపరిగా ఉండినటువంటి ఆ దినముల నుంచి దావీదు చిన్న ప్రాయం నుంచి ఎంతో సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, ఎంతో ముఖ వర్చస్సు కలిగినటువంటి వాడు. ఆ యవన ప్రాయంలో నుండి చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు దావీదు దేవుణ్ణి నిత్యము స్తుతించేవాడు. స్తుతి చేయట యథార్థవంతులకు శుభస్కరము. మనం దేవుణ్ణి ప్రార్థించే వారముగా ఉన్నప్పుడు, స్తుతి చేసే వారముగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క ముఖ కాంతి, దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తుంది. అందువల్ల దేవుని యొక్క సన్నిధి మనలో ప్రజలు చూడగలుగుతారు. ఇప్పుడు 40 దినాలు 40 రాత్రులు మోషే ఆ కొండ మీద దేవునితో సహవాసం చేశాడు. అప్పుడు దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు ఏమిచ్చాడు? కట్టడలు, ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు మోషేకు దేవుడిచ్చాడు. ఆ 40 రాత్రులు 40 పగళ్ళు మోషే దేవునితో ఉండినప్పుడు మోషే ఏమి ఆహారము పుచ్చుకొనలేదు. అయితే అట్లా జీవించాడు ఆహారం లేకుండా. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని దేవునితో సహవాసం కలిగినప్పుడు, దేవుని ముఖకాంతి, దేవుని సన్నిధి కాంతి మోషే మీద పడుతున్నప్పుడు ఆహారం అవసరం లేకపోయింది, పానీయం అవసరం లేకపోయింది. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్న 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్న 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించదం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. హోసన్న 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 హోసన్న
హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నా. ఈ మరణకరమైనటువంటి శరీరము మహిమ శరీరముగా మారనే ఉన్నది. అది ఎట్లా సాధ్యం? ఇది మనుష్యులు చేయగలరా? మరణమును మనుష్యులు జయించగలరా? సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా, టెక్నాలజీ ఎంత పురోగమ అభివృద్ధి చెందిన మనుష్యులు మరణమును జయించగలరా? అది కేవలము దేవుని యొక్క ఆత్మ వలననే సాధ్యం. ఇప్పుడు క్రిస్పర్ టెక్నాలజీ అని చెప్పి, తర్వాత జీనోమ్ ఎడిటింగ్ అని అనేక టెక్నాలజీస్ వచ్చాయి. అయితే ఏజింగ్ని వెనకకు మళ్ళీ ఇస్తూ ఉన్నారు. ఎంత వయసు వచ్చినా కూడా యవన ప్రాయం కలిగినటువంటి ఆ చిహ్నాలు కలిగి ఉండుటకు ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుంది. ఇమ్యూనిటీ, తర్వాత ఏమీ అనారోగ్యం కలగకుండా హెల్దీ లైఫ్ స్టైల్, లాంగ్ లైఫ్, ఇవన్నీ కూడా సాధ్యమే సైన్స్ ద్వారా. అయితే సైన్స్ ద్వారా కానీ, ఏ టెక్నాలజీ ద్వారా కానీ, ఏ మార్గంలోనైనానో మరణమును జయించట మనుష్యులకు సాధ్యము కాదు. కేవలం అది దేవుని ఆత్మ వలననే సాధ్యము. అందువలననే యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన ప్రాణం అర్పించుటను బట్టి ఆ మరణపు ముళ్ళు అయినటువంటి ఆ పాపమును ప్రభు తొలగించి వేసి ఉన్నారు. ఆ పాపము యొక్క శిక్ష యేసుక్రీస్తు ప్రభు భరించుటను బట్టి ఇప్పుడు మరణము శక్తిహీనమైపోయింది. ఆ మరణము ముళ్ళు లేనిది అయిపోయింది. ఆ మరణం యొక్క ముళ్ళు పాపము. ఆ పాపము సిలువలో యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తం ఆయన భరించారు. He who knew no sin was made a sin for us. పాపం ఎరగనటువంటి ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడి ఉండుటను బట్టి మరణపు ముళ్ళు విరిగిపోయినది. ఆ పరిశుద్ధుడు పాతాళములోనికి వెళ్ళి చెరగా కొనిపోయినాడు. సాతానుడి యొక్క శిరస్సు చితగొట్టినాడు. సాతాను సైన్యములు ఓడిపోయినవి సిలువలో. జయమో 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 ఎల్ల వేళల జయమో యేసు నామమునకే ఎల్ల వేళల జయమో. మన పాపమో మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను. కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. విజయము పొందిన రాజు సైన్యముల ముందు నడచే. విజయము పొందిన రాజు సైన్యముల ముందు నడచే. జయము 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 జయమో మనకే నిత్య. మన పాపము శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీనిని చేసేదను. నాట్ బై స్ట్రెంత్, నాట్ బై మైట్, ఐ విల్ డూ ఇట్ విత్ మై స్పిరిట్. చూడండి, గొలియాతు ఎంతో బలాఢ్యుడిగా ఉన్నాడు, ఎంతో బలవంతునిగా ఉన్నాడు, ఆయుధములున్నవి, యుద్ధసూరుడిగా ఉన్నాడు. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఏ ఒక్కరు కూడా గొలియాత్తో పోరాడి జయించుటకు ధైర్యం లేనటువంటి వారిగా ఉన్నారు. అయితే చిన్నవాడైనటువంటి దావీదు దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండుటను బట్టి గొలియాతును జయించగలిగాడు. అట్లా
మన శక్తికి మించినటువంటి గొప్ప కార్యములు మనం ఎప్పుడు చేయగలుగుతామంటే క్రైస్ట్ లైఫ్ మనలో ఉండినప్పుడు, క్రీస్తు జీవము, క్రీస్తు యొక్క ఆత్మ మనలో సంచరించుచున్నప్పుడు, నివసించినప్పుడు మన శక్తికి మించినటువంటి, మన బలమునకు మించినటువంటి కార్యములు మనం చేస్తాం. ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు ఒక చక్కని పుస్తకం రాశారు, మేర్ క్రిస్టియానిటీ అనే పుస్తకంలో. మేర్ క్రిస్టియానిటీ అనే పుస్తకంలో ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు ఏమని రాస్తూ ఉన్నారంటే, ఈయన ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ Magdalen College, Oxford University, professor of linguistics, writes like this in Mere Christianity in his book. 2000 years ago, a new form of life has come into existence which is far superior than any of the known forms of life, known biological forms of life known to mankind. And this new life form is Christ life. Christ life has come into existence. In the beginning there is Word, and the Word was with God, and the Word became flesh and blood and made its dwelling amidst us. And this is what is called Christ life. This is what precisely Professor C.S. Lewis writes. A new form of life which is far superior to any of the biological forms of life known to mankind has come into existence, and this is Christ life. If we have Christ life, we can perform much better. Human enhancement technologies are coming into existence, but prayer is one such human enhancement technology. Those that pray will have the power to move the mighty hand of the sovereign Lord, and get things done in one's own favor. And Edward McCondy Bounds, the teacher of the Bible, who has pastored the Methodist Church for over 3 decades, writes like this: if there is any power in heaven or on earth which can move the mighty hand of God in one's own favor and get things done in one's own favor, it is only prayer, because God has obligated himself to respond to no other force in heaven or on earth but for one thing, that is called prayer offered in the name of his only begotten Son, Jesus Christ. യേശുവിൻ്റെ നാമമേ നാമമേ എന്നാത്മാവിൻ ഗീതമേ ഗീതമേ എന്നെ സരേസവായി ഞാൻ என்றும் ஏற்றி மகிழ்ந்திடுவேன். When we have Jesus Christ and we pray to the Father in the name of Jesus Christ, it will be given unto us. Whatever we ask in the name of Jesus Christ, it will be given unto us. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. Hallelujah, hallelujah. దేవుని రాజ్యమును మనం మొదట వెదకవలసినటువంటి వారమై ఉన్నాము. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒంటె సూది బెజ్జంలో దూరగలదా చెప్పండి? ఎంత శక్తి ఉపయోగించినా, ఎంత ప్రెషర్ ఉపయోగించినా ఆ సూది బెజ్జంలో ఒంటె దూరుట అసంభవము. అయితే దేవునికి సమస్తము సాధ్యము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇట్లా చెప్తా ఉన్నారు, పరలోక రాజ్యం ఎవరిది, పరలోక రాజ్యం ఎవరు స్వతంత్రించుకుంటారు అని శిష్యులు అడుగుతున్న సమయంలో ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో అసంభవము, అసాధ్యం. ఎందుకంటే ధనవంతులకి ఏం కొదవా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? ధనవంతుల దగ్గర ధనం ఉన్నది. వారు భవిష్యత్తు పట్ల ఏమీ భూలోకంలో దిగులు లేదు, చింతలేనటువంటి వారుగా నిర్విచారమైనటువంటి స్త్రీల వలె ఉన్నారు. ప్రసవ వేదన నిర్విచారమైనటువంటి స్త్రీకి రాకుండా ఉంటుందా? నిర్విచారంగా ఉన్నారని ప్రసవ వేదన రాకుండా ఉంటుందా? కడుపు వచ్చాక ప్రసవం వస్తుంది కదా. అట్లా ఈ ధనవంతులైనటువంటి మనుషులు నిర్విచారమైనటువంటి స్త్రీలుగా ఉన్నారు. వారు గర్భము ధరించి ఉన్నారని మర్చిపోయినారు. ఆ ప్రసవ వేదన రానయ్యున్నదని, బహువేదనకరమైనటువంటి ఆ ప్రసవ వేదన నుంచి దేవుడే వారిని తప్పించగలడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి నిర్విచారమైనటువంటి గర్భిణీ స్త్రీల వలె ఉన్నారు. ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు స్త్రీలకును శ్రమ. ఏ దినములు? ఈ దినాలే. నోవహు దినము వంటి దినముల్లో మనం ఉన్నాం. తర్వాత లోతు దినముల వంటి దినముల్లో ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, ధనవంతులు సూది బెజ్జంలో ఒంటైనా ప్రవేశించగలరు, కానీ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. అయితే దేవుని ఆత్మకు సమస్తం సాధ్యం. ఈ ధనవంతులందరూ కూడా పశ్చాత్తాపడి వారి ధనం మీద ఆశ పెట్టుకొనక దేవుని మీద ఆశ పెట్టుకుని వారి ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకుంటే కెనరా బ్యాంక్లోను, ఎస్బీఐ బ్యాంక్లోను, స్విస్ బ్యాంక్లోను, సెంట్రల్ బ్యాంక్లోను, ఇంకా అనేకమైనటువంటి బ్యాంక్స్లో దాచుకుంటూ ఉన్నారు కదా. ఈ దాచుకున్నటువంటి ధనంలో $1 అయినా పరలోకానికి వీరు చేర్చుకోనగలరా? పరలోకానికి చేర్చుకునే మార్గం ఏమిటి? బీదలను కటాక్షించి వాడు యెహోవాకు అప్పిచ్చుచున్నాడు. ఎవరైతే, ఏ ధనవంతులైతే నిరుపేదలైనటువంటి వారిని కటాక్షించి, కరుణించి, దయ చూపించి
వారికి సహాయం చేస్తారు. వారేం చేస్తా ఉన్నారు? దేవునికే వారు అప్పిస్తూ ఉన్నారు. దేవునికి అప్పిస్తే దేవుడు ఉంచుకుంటాడా? మళ్ళా తీర్చివేయడా? పదంతలు ఇవ్వడా? నూరంతలు ఇవ్వడా? అందుకని చెప్పి ఇప్పుడు అజిమ్ ప్రేమ్‌జీ గారున్నారు. అజిమ్ ప్రేమ్‌జీ గారు ఈజ్ నోన్ ఫర్ ఫిలాంథ్రపీ. అట్లా చాలామంది ధనవంతులు చాలా చారిటీకి సంబంధించినటువంటి కార్యాలు చేస్తున్నారు. ఎవరైతే ఈ బీదలను కటాక్షిస్తూ ఉన్నారో, నిరుపేదలకు ఆహారం పెడుతున్నారో, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తున్నారో, నీళ్ళు లేని వారికి నీళ్ళు ఇస్తున్నారో, వస్త్రాలు లేనటువంటి వాళ్ళకి వస్త్రాలు ఇస్తున్నారు, ఎండు లేనటువంటి వాళ్ళకి ఎండ్లు ఇస్తున్నారు. వారందరూ ఎవరికి ఉపకారం చేస్తున్నారు? ఎవరికి అప్పిస్తున్నారంటే సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవునికి అప్పిస్తున్నారు కనుక ఆపద సమయంలో కష్టకాలంలో వారికి సహాయం దొరుకుతుంది. వారి పరలోకంలో కూర్చుకుంటారు. ఇప్పుడు చూడండి, గాజాలో ఎంతమంది ధనవంతులు గృహాలు లేకుండా ఇప్పుడు రెఫ్యూజీస్గా మారిపోయినారు. యుక్రెయిన్లో ఎంతమంది ఐశ్వర్యవంతులు గృహాలు లేకుండా తలదాచుకోవడానికి నీడ లేకుండా, తినడానికి ఆహారం లేకుండా రెఫ్యూజీస్గా మారిపోయి రెఫ్యూజీస్ క్యాంప్లో తలదాచుకుంటున్నారు. ధనవంతులు పరలోకంలో ధనము కూర్చుకునే ఎడల ఆపత్కాలంలో దేవుడు వారిని ఆదరిస్తాడు. వారిని పర్ణశాలలో తన యొక్క గుడారము మాటన తన రెక్కల క్రిందన దేవుడు కాస్తాడు. అందువల్ల ధనవంతులు ఆ సూది బెజ్జంలో ఉంటే దూరుట అసంభవము. పరలోకంలో ఈ ధనవంతులు ప్రవేశించుట అసంభవం. అయ్యో ధనవంతులారా, మీరు కూడబెట్టుకున్నటువంటి ఆ ధనము మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. మీ మీ బంగారము తుప్పుపట్టిపోయినది. బంగారం ఎక్కడైనా తుప్పుపట్టిపోతుందా? అయితే బంగారం తుప్పుపట్టిపోతుందని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. నానో స్కేల్‌లో మనం చూసినట్లయితే రస్టింగ్ ఆఫ్ ఐరన్ మనం డిటెక్ట్ చేయొచ్చు. దేవుని వాక్యం చక్కగా స్పష్టంగా చెప్తుంది. మీ బంగారము తుప్పు పట్టిపోయినది. అంతగా తుప్పు పట్టేంత వరకు అట్లా పెట్టి ఉంచితే తరతరాలకు చాలినటువంటి బంగారం కూడబెట్టారు. పక్కన వాడు ఆకలితో చచ్చిపోతా ఉంటే ఒక ముద్ద అన్నం కూడా పెట్టకుండా కూడబెట్టుకుని హాస్పిటల్‌కి వెళ్ళి హాస్పిటల్‌లో చస్తా ఉన్నారు. ఆ ధనం ఎవరు అనుభవిస్తారో తెలియదు. ఎందుకు వచ్చింది ఈ పాటలన్నీ? ఎందుకు? ఎంతో ధనం కూడబెట్టుకున్నారు. క్యాన్సర్ ట్యూమర్ నోట్లో వచ్చింది. కొంచెం అన్నం, ఒక ముద్ద అన్నం కూడా తినడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకు ఆ కష్టం ఎందుకు? ముందుగానే జీవితాన్ని దిద్దుకోవచ్చు కదా, సరిగ్గా జీవించవచ్చు కదా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. దయగల వారి ఎడల దేవుడు దయ చూపించేవాడై ఉన్నాడు. ఇప్పుడు ఈ వాగ్దానం ప్రభువు ఏ సందర్భంలో ఇస్తున్నారు? నాట్ బై స్ట్రెంత్ ఐ విల్ డూ ఇట్ విత్ మై స్పిరిట్ అని దేవుడు ఆయన యొక్క ఆలయ నిర్మాణం కొరకు వాగ్దానం చేస్తున్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఇప్పుడు దావీదు దేవుని ఆలయం కట్టాలని ఆశపడ్డాడు. అయితే ఆశ ఉంటే సరిపోతుందా? డబ్బులు ఉంటే సరిపోతాయా? ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు, తర్వాత ఇంకా అంబానీస్, అదానీస్, ఇంకా చెప్పాలంటే పిచ్చై, నాదెళ్ల సత్య, ఎంతోమంది ఐశ్వర్యవంతులు బిలియనీర్స్ ఉన్నారు. ట్రిలియనీర్ ఎలాన్ మస్క్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా యెరూషలేములో ఆలయం నేను కడతా అని ముందుకు వస్తే కట్టగలరా? కట్టలేరే. నాట్ బై మైట్, నాట్ బై స్ట్రెంత్ ఐ విల్ డూ విత్ మై స్పిరిట్. అదానీ కానీ, అంబానీ కానీ, ఎలాన్ మస్క్ కానీ, వీళ్ళు కానీ, వాళ్ళు కానీ దేవుని ఆలయం కట్టాలంటే కట్టడం వారి వల్ల అవుతుందా? అయితే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారి ద్వారా ఇటువంటి గొప్ప కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. సొలొమోను కట్టినటువంటి ఆలయము కూల్చివేయబడింది, దోచుకొనబడింది. బబులోనునకు చెరగా యూదులు 70 సంవత్సరాలు వెళ్ళిపోయినారు. ఆ చెరకాలం ముగియబోతున్నప్పుడు జెరుబ్బాబెలుకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. జెరుబ్బాబెలు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు పునాది వేస్తావు, నువ్వు దేవుని ఆలయం కడతావు. ఇప్పుడు 3వ ఆలయము యూదుల దేశంలో కట్టబడనై ఉన్నది. దానికి ఎవరు పునాది వేస్తారో, ఎవరు కడతారో దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. ఎలోన్ మస్క్ కట్టగలడా? ట్రంప్ కట్టగలడా? నెతన్యాహు కట్టగలడా? నాట్ బై మైట్, నాట్ బై స్ట్రెంత్ ఐ విల్ డూ ఇట్ విత్ మై స్పిరిట్. ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళే దాన్ని చేయగలుగుతారనమాట. దావీదు కడతా అని చంకలు గుద్దుకున్నాడు. కట్టనిచ్చాడు దేవుడు? లేదు, నీ చేతులు రక్తంతో నింపబడి ఉన్నవి. ఇప్పుడు ధనవంతులందరూ కూడా చెడ్డవాళ్ళని నేనేం చెప్పట్లా. వాళ్ళ చేతులు దేంతో నింపబడి ఉన్నాయి వాళ్ళకే తెలుసు, దేవునికే తెలుసు. దావీదు యొక్క చేతులు రక్తము చేత నింపబడి ఉన్నాయి. నీ చేతులు ఎంతగానో రక్తాన్ని చిందించాయి. నీ చేతులు నా ఆలయాన్ని కట్టడానికి వీల్లేదు. అయితే నీ కుమారుడు నా ఆలయాన్ని కడతాడు. నీ కుమారుడైనటువంటి సొలొమోను నేను జ్ఞానంతో
అభిషేకిస్తాను, జ్ఞానంతో నింపుతాను, జ్ఞానాత్మతో నింపుతాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను. నీ కుమారుడైనటువంటి సొలొమోను నాకు ఆలయం కడతాడు కానీ నువ్వు ఎంత మాత్రం నా ఆలయాన్ని కట్టడానికి వీల్లేదు. దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. కాబట్టి ధనవంతులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఫ్లైట్లో అమెరికా వెళ్తా ఉన్నాం. ఎన్ని కిలోలు తీసుకెళ్తారు? అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అపార్ట్మెంట్ మోసుకుపోయారా? వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు మోసుకుపోయారా? వాళ్ళ కిరీటాలు మోసుకుపోయారా? పరలోకం కూడా అంతే. మే ద లార్డ్ గ్రాంట్ విజ్డమ్ to the audience to choose the life that is Jesus Christ and inherit eternal life. Amen.